చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ ₹1,00,000 తాకిన బంగారం ముందెన్నడూ ఊహించని విధంగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా భౌగోళిక ఉద్రిక్తతలతో ఆకాశమే హద్దుగా దూసుకు వెళ్లిన బంగారం ధరకు కళ్ళెం పడింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్లకు 90 రోజుల పాటు బ్రేక్ పడిన నేపథ్యంలో పసిడి ధర భారీగా తగ్గింది. మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్లలో $3,400 ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర $3,218 దిగివచ్చింది. ఇంతకు బంగారం ధరలు ఎంత తగ్గాయి, ఇంకా తగ్గుతాయా? ఒకసారి చూద్దాం. మన దేశంలో పెళ్లిళ్ళు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు, పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో బంగారం ప్రియులు సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ యుద్ధం ముందు వరకు బంగారం ఆకాశాన్ని అంటుతూ దూసుకుపోయింది. అయితే యుద్ధ పరిస్థితి రావడంతో మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. అంతేకాదు, అంతకు ముందు అమెరికా, చైనా పోటాపోటీగా టారిఫ్లు విధించుకోవడం కూడా బంగారం బగ్గుమనడానికి కారణంగా మారింది. ఇలాంటి తరుణంలో ఊహించని విధంగా బంగారం ధరలు తగ్గడానికి కారణాలను ఒకసారి చూస్తే, ప్రస్తుతం అమెరికా, చైనా దేశాలు విధించుకున్న సుంకాలను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. అమెరికా తన సుంకాలను 145% నుంచి 30% తగ్గించేందుకు అంగీకరించగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపైన 10% మాత్రమే సుంకం విధించేందుకు ఓకే చెప్పింది. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలలో పురోగతి, భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం వంటి ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు బంగారంలో భారీగా పెట్టుబడులు చేసిన వారు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బంగారం ధర దిగొచ్చిందని అనలిస్టులు పేర్కొంటున్నారు. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ కూడా పుంజుకొని మళ్ళీ 101.76కు చేరడం కూడా మరో కారణమని చెబుతున్నారు. ఇక తగ్గిన బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే, ₹1,00,000 దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు భారీగా పడిపోయింది. 98,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే, గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్ మహానగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 96,880 దగ్గర ట్రేడ్ అయ్యింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,800 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72,660 వద్ద ట్రేడ్ అయ్యింది. ఈ రోజు 18, 22, 24 క్యారెట్ల బంగారం పైన ₹10 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు 96,870 దగ్గర ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,790 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 72,650 దగ్గర ట్రేడ్ అవుతుంది. పసిడి కంటే వెండి ధరలు నిలకడగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం పెరగడం, తగ్గడంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 100 గ్రాముల వెండి ధర ₹10,900 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర ₹1,09,000 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఈ రోజు 100 గ్రాముల పైన ₹10, కేజీ పైన ₹100 తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10,890 దగ్గర ట్రేడ్ అవుతుంది. కేజీ బంగారం ధర 1,08,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.